ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణకే జరిగే ధర్నాను మెడికల్ కళాశాల పరిరక్షణకే జరిగే విజయవాడ ధర్నాలో జరిగే ధర్నాను ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణకే జరిగే ధర్నాను వెనక్కి తీసుకోవాలి. పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వీనర్ని. మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రేపు 9వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో జరగబోతున్నటువంటి సామూహిక నిరసన దీక్షను జయప్రదం చేయాలని ప్రజా సంఘాలని వివిధ రాజకీయ పార్టీలని కోరటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు కాకుండా అన్ని పార్టీలు, ఆ తర్వాత వివిధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మేధావులు, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఒప్పచెప్పడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. గత 18 నెలల నుంచి ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కళాశాలలకి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఈ 10 మెడికల్ కళాశాలని లాభాపేక్షకి చిహ్నంగా మారిన, వైద్యం అనేది ఒక వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లాలని తపన పడుతూ ఉన్నారు. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కొనసాగితే 10 ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి. కోట్లాది మంది పేద రోగులకి అది అండగా ఉంటాయి. వైద్య విద్యార్థులకి ఎంతోమందికి ఉచితంగాను అతి తక్కువ ఫీజుకి మెడికల్ సీట్స్ లభిస్తాయి. రిజర్వేషన్లు అమలవుతాయి. సాంఘిక న్యాయం అమలవుతుంది. కానీ దానికి భిన్నంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు. గత 3 నెలల నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ, ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న కృషి ఫలితంగా ప్రజాభిప్రాయం మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా బిడ్డింగ్కి రాకపోవటం, ఒక పెద్ద వైద్యశాల బిడ్డింగ్లో పాల్గొనకపోవటం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా అలాంటి టెండర్స్లో ఎవరూ పాల్గొనొద్దని కోరుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని మన్నించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని, వైద్య విద్య అనేది పీపీపీ రంగంలోకి ఎలాంటి ఉపయోగకరం ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. ఈ నెల 9న విజయవాడలోని ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సామూహిక నిరసన దీక్షలో కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. దాదాపు 50 ప్రజా సంఘాలు అందులో భాగస్వాములు అవుతున్నారు. 500 మంది దాకా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన దీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మించడానికి 5-6 వేల కోట్ల రూపాయలు అవుద్దని, ఆ నిధులు మా దగ్గర లేవని చెప్తున్నారు. మరోవైపున అమరావతికి 50-60 వేల కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున 3 లక్షల కోట్ల రూపాయలు గత 18 నెలల్లో అప్పులు చేశారు. మరోవైపున ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్ ఉంటూ ఉంది. ప్రతి సంవత్సరం ఈవెంట్స్ పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే వైద్యశాల నిర్మించడానికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు సరిపోతాయి. కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు. మరోవైపున ఏం చెప్తున్నారంటే ఈ 10 మెడికల్ కళాశాలలు పూర్తి కావడానికి 15-20 సంవత్సరాలు పట్టుద్ది, అంతకాలం ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని 3 సంవత్సరాల లోపు భూసేకరణ చేసి
నిర్మాణాలు చేపట్టి అందులో 8 కళాశాలలకి సంపూర్ణంగా పూర్తి చేసి అందులో 5 కళాశాలని క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మిగిలిన ఈ 10 కళాశాలలకి భూసేకరణ జరిగింది, నిర్మాణాలు ప్రారంభమైనవి, అనుమతులన్నీ వచ్చినాయి. ఇక వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన 6-7 వేల రూపాయలు సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయిస్తే అది పూర్తవుతాయి. ఆ పని చేయాలని, ఆ వైపు ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఈ సామూహిక నిరసన దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, వైద్య విద్య ప్రజలకు అందాలనే దృష్టిలో ఉన్న వాళ్ళంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రాష్ట్ర కో కన్వీనర్, ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ. కోవిడ్ తర్వాత ప్రతి పార్లమెంటు స్థాయిలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆసుపత్రి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ విధానానికి లోబడి మన రాష్ట్రంలో 17 కళాశాలల్ని, ఆసుపత్రుల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే గత ప్రభుత్వం ఆ 17 కళాశాలకు సంబంధించినటువంటి అనుమతుల్ని, భూసేకరణని, బడ్జెట్ని కేటాయించి 60-40% పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించే పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించి ఈ రోజుల వరకు కూడా మరి ఇట్లాంటి పద్ధతుల్లో 8 కళాశాలల్ని దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఒక 7 కళాశాలని పూర్తి చేయడం జరిగింది. 10 కళాశాలలు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కళాశాలల్ని గత ప్రభుత్వం కొనసాగించిన పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలల కాలంగా ఒక్క పని కూడా చేయకపోగా ఈ రోజున దానికి పీపీపీ పద్ధతుల్లో ఈ రకమైనటువంటి అనుమతులు తీసుకోకుండా వాళ్ళు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పద్ధతికి వ్యతిరేకంగా అనేక విద్యార్థి సంఘాలు, దళిత బహుజన సంఘాలు, ప్రముఖ డాక్టర్లు, ఉన్నతాధికారులు, సామాజిక విద్యావేత్తలు ఇట్లా అనేక మందిని కూడగట్టుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమంలో భాగంగా రేపు 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో 10:30 గంటలకు చేసే ధర్నాలో, సామూహిక దీక్షలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా వైసీపీ, సిపిఎం, సిపిఐ, తర్వాత ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనేక దళిత బహుజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి సంఘాలు, మరి అట్లాగే బీఎస్పీ, ఆర్పిఐ, సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి అనేక పార్టీలు కూడా భాగస్వామ్యం. దాదాపుగా 50 సంఘాల పార్టీల నాయకులు సామూహికంగా ఈ దీక్షలో కూర్చుని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనివల్ల పీపీపీ పద్ధతిలో కొనసాగితే ఈ రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరించబడిద్ది. వైద్య విద్యతో పాటు మరి విద్యార్థులు, బలహీన వర్గాల విద్యార్థులు, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ఈబీసీ విద్యార్థులు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకుని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పీపీ పద్ధతుల్లో అది వాళ్ళు కాంట్రాక్టర్లకి ఆహ్వానం పలికితే ఒక్క కాంట్రాక్టర్ కూడా రాలేదు, టెండర్లకి ఎవరు రాలేదు. ఈ రోజున ప్రభుత్వం అనేక సవరణలు చేసింది. ఉదాహరణకి ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా 3 లక్షల కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలను పూర్తి చేయొచ్చు, ఆసుపత్రుల నిర్మాణం చేయొచ్చు, మరి విద్యార్థులకి, సమాజానికి సహాయం చేయొచ్చు. అట్లా కాకుండా ప్రభుత్వం ఈరోజు ఏం చెబుతుందంటే గతంలో చెప్పిన విధానాలకి భిన్నంగా మేమే 2 సంవత్సరాల పాటు ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తామని, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే పేరుతోటి మేమే రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేస్తామని చెప్పినప్పటికీ టెండర్లో పాల్గొనడానికి ఏ సంస్థ కూడా రాకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజల చైతన్యానికి నిదర్శనం. అది ప్రభుత్వం ఇకనైనా సరే బేషరతుగా బేషిజాలకు పోకుండా ఈ పీపీ విధానం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల యొక్క ప్రతినిధులుగా అన్ని పార్టీలు, సంఘాల యొక్క ఉమ్మడి సామూహిక దీక్షలో భాగస్వాములు కావాలని ప్రభుత్వానికి తెలియజెప్పాలని, ప్రభుత్వం మూర్ఖత్వాన్ని విడనాడాలని, ప్రభుత్వం వైద్య విద్యని, ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేద్దని కోరుతూ హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో అనేక విద్యార్థి సంఘాల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఈ కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. డాక్టర్ పివి రమేష్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి డాక్టర్ పివి రమేష్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. లక్ష్మణ్ రెడ్డి గారు, అట్లాగే వసుంధర గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, వీళ్ళంతా కూడా కో-కన్వీనర్గా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేది మేమందరం ఒక సామాజిక బాధ్యతతో నిర్వహిస్తూ ఉన్నాం. వినయ్ కుమార్, అధ్యక్షులు, దళిత బహుజన ఫ్రంట్, కో-కన్వీనర్, పరిరక్షణ కమిటీ. నేను డాక్టర్ వసుంధర, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. గత 3 నెలల నుంచి పెద్దలు చెప్పినట్లుగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి అనేక సంఘాలు రేపు 9వ తేదీన సామూహిక నిరసన దీక్షలో పాల్గొంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీతో పాటుగా మిగిలిన వామపక్షాలన్నీ ఈ సామూహిక నిరసన దీక్షలో పాల్గొంటున్నాయి. మా డిమాండ్ ఒక్కటే, ఆల్రెడీ ప్రభుత్వం నిర్మించినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 7 ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మిగతా 10 మెడికల్ కాలేజీల్లో కూడా 4టికి పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచారు, రాలేదు. కాబట్టి మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలనే ఉద్దేశం, ఒక డిమాండ్తో మేము ముందుకు కదులుతున్నాము. ఈ ఉద్యమం ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారబోతుంది. కాబట్టి ఒకటే డిమాండు, ప్రైవేటు విద్య వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు అనే ఉద్దేశంతో మేము 9వ తేదీ జరిగేటువంటి సామూహిక నిరసన దీక్షకి అనేక మంది ప్రజలు అశేషంగా కదిలి రావాలని, ఈ ఉద్యమానికి తమ నైతిక మద్దతు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేమందరము అందరినీ అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవిచంద్ర, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిర్మాణం ప్రారంభించి 2021లో 5 కాలేజీలను పూర్తి చేశారు. 2 కాలేజీలు అందుబాటులోకి వచ్చే టైంకి ప్రభుత్వం మారింది. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి కోరితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఆ 50 సీట్లు వద్దని కేంద్రానికి లేఖలు రాసి విద్యార్థులకి తీరని అన్యాయం చేశారు. గత 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 50 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రానికి తీసుకొని రాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాటిని తిరిగి ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రైవేటీకరణ పేరుతోటి తన అనుయాయులకి, కార్పొరేట్లకి పప్పు బెల్లాలాగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తుల్ని అప్పగించడమే. ప్రభుత్వ రంగంలోనే యథావిధిగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, జనచైతన్య లక్ష్మణ్ రెడ్డి గారు, వసుంధర గారు, వినయ్ కుమార్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, విద్యార్థి యువజన సంఘాలని ఏకం చేసి ఈ నెల 9వ తారీఖున సామూహిక నిరసన దీక్షా కార్యక్రమాన్ని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్తులు, ఈ ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లాగా తన బినామీలకి దోచిపెట్టే ప్రభుత్వ కుట్రల్ని ప్రతి పౌరులు దీన్ని వ్యతిరేకించాలి. ఈ వ్యతిరేక గళాన్ని ప్రభుత్వానికి వినిపించే విధంగా రాష్ట్రంలో 8,480 కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వీటిని తిరిగి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలిన 10 కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వాటిని ప్రైవేటీకరించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకొని ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి మరిన్ని సీట్లు తీసుకొని రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9వ తారీఖు జరిగే నిరసన దీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క కష్ట నష్ట బాధల్లో బతకడానికి కూడా అవకాశం లేకుండా సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సినటువంటి బాధ్యతను క్రమంగా ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రజల యొక్క సంపదను, విద్యార్థుల యొక్క భవిష్యత్తును విద్యాశాఖ మంత్రి, వైద్యశాఖ మంత్రి ఇద్దరు తమ యొక్క బినామీలకు, కార్పొరేట్లకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఓ పక్కన డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకుంటూనే ప్రజల యొక్క సంపదనంతా పప్పులు బెల్లాల్లాగా కార్పొరేట్ కళాశాలకు, కార్పొరేట్ వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అమ్ముతూ ఉన్నారు. దీన్ని
ఆంధ్రప్రదేశ్ మెడికల్ పరిరక్షణ సమితిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగానే ఇవాళ 9వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన కార్మిక రైతాంగ మేధావులంతా తరలి వచ్చి ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కళాశాల నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఓ పక్క మాయమాటలు చెప్తూనే గత ప్రభుత్వంలో ఏదైతే జీవోలు తీసుకొని వచ్చారో ఆ జీవోలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి విద్యార్థుల పోరాటాలపైన యువజనుల పోరాటాలపైన వాళ్ళ యొక్క ఆశలపైన అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును అమ్ముతూ ఉంది, యువజనుల భవిష్యత్తును అమ్ముతూ ఉంది, తల్లిదండ్రుల ఆరోగ్య ప్రమాణాలను కార్పొరేట్లకు అమ్ముతా ఉన్నారు. అందుకే ఇవాళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా యువజనులుగా విద్యార్థులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే పూర్తయినటువంటి 80% పూర్తయినటువంటి కళాశాలను కూడా ప్రభుత్వం పూర్తి చేయకుండా కార్పొరేట్లకు అప్పచెప్పడం అంటే ఇది కార్పొరేట్ల యొక్క ప్రభుత్వమా, ప్రజల యొక్క ప్రభుత్వమా? ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. వీరు ఏ శాఖకు, ఏ ప్రజలకు, ఏ వర్గ ప్రజలకు మంత్రులుగా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ఈ వేదికగా అడుగుతా ఉన్నాం. ఈ ఏదైతే 9వ తారీఖున నిరసన దీక్ష జరుగుతుందో ఈ దీక్షకు వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని చెప్పి ఈ యొక్క దీక్షను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.